నమస్కారం. జాగృతి ప్రేక్షకులకు సుస్వాగతం. శ్రీరాముడి పేరు చెప్పగానే పెద్దవాళ్ళందరూ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. శ్రీకృష్ణుడి పేరు చెప్పగానే చిన్నపిల్లలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ బాలకృష్ణుడి లీలలు, ఆటపాటలు, అల్లరి పనులు, సరదా ఇవన్నీ కూడా మనకి బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా శ్రీకృష్ణుడికి కనెక్ట్ అవుతారు. అయితే దూరదర్శన్లో ఇప్పుడు ప్రసారమవుతున్నటువంటి శ్రీమాన్ రామ అనే యానిమేషన్ ప్రాజెక్ట్ ద్వారా చిన్నపిల్లల్ని కూడా శ్రీరాముడితో కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు మరా ప్రొడక్షన్స్ ద్వారా రచయిత, దర్శకుడైనటువంటి శ్రీ సత్యకాశి భార్గవ్ గారు. వారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. सदियों पहले इस पावन धरती पर अयोध्या के राज्य में एक राजकुमार ने जन्म लिया। किसी साधारण बच्चे की तरह राम के जीवन का सबसे महत्वपूर्ण समय उनका बचपन था। अपने भाई बहन और अपने दोस्तों के साथ उनका बिताया हुआ समय। मैं हूँ अयोध्या नरेश महाराज दशरथ, माता कौशल्या का पुत्र और महर्षि वशिष्ठ का शिष्य राम। ये है मेरी दीदी शांता, मेरे भाई भरत, लक्ष्मण और शत्रुघ्न, और ये है मेरे मित्र गुहा और सुयज्ञ। राम कोई साधारण राजकुमार नहीं थे, बल्कि वे एकाधार में एक अच्छे भाई, एक अच्छे मित्र, सबसे बेहतर विद्यार्थी, सर्वश्रेष्ठ योद्धा और एक आदर्श पुत्र भी थे। और इसी तरह वे पूरे संसार के मार्गदर्शक बने। लेकिन इस महान व्यक्तित्व के रास्ते में अनगिनत चुनौतियां भी थी। ये राम आगे चल के कहीं हमारे राजा दशानन रावण के लिए एक मुसीबत ना बन जाए सुबाहु। तुम तो मायावियों के मायावी हो मारीच, तुम कुछ करते क्यों नहीं? हमें हर हाल में इसे रोकना होगा। कई चुनौतियां आई और गई, लेकिन राम को रोकना या हराना उनके बस की बात नहीं थी, क्योंकि राम की असली ताकत थी उनकी सच्चाई, उनकी दृढ़ता, उनकी न्यायशीलता, उनकी उदारता, मनुष्यों के प्रति उनका सौहार्द और उनकी संवेदनशीलता, और कई और सारे गुण जो हर किसी के पास नहीं होते। इन सारे गुणों के एकीकरण से राम बने पुरुषोत्तम राम और युगों युगों के लिए मनुष्यों के आदर्श श्रीमान राम। आइए राम को अपना आदर्श मानकर इस संसार को और भी बेहतर बनाते हैं। तुम्हारे जैसा मित्र पाकर तो मैं धन्य हो गया राम। काश तुम्हारे जोश और चरित्र के कुछ अंश हमारे पास भी होते राम। आश्चर्य होता है कि दूसरों के लिए तुम्हारे मन में कितनी सहानुभूति रहती है राम। तुम जैसा छोटा भाई पाकर मैं धन्य हूँ। अनुशासन में कैसे रहना है ये सबको राम से सीखना चाहिए। और वीरता में तो मेरे राम भैया का कोई मुकाबला है ही नहीं। राम भैया की बुद्धि और ज्ञान की चर्चा तो पूरे संसार में हो रही है। నమస్కారం భార్గవ్ గారు. जय श्री राम। జై శ్రీరామ్. ఆహా ఓటీటీలో రామ అయోధ్య రిలీజ్ అయ్యి విజయవంతమైనప్పుడు మీరు చెప్పారు ఇట్లాగా దూరదర్శన్లో శ్రీమాన్ రామ యానిమేషన్ సిరీస్తో వస్తున్నామని చెప్పేసి ఆ ప్రకారమే వచ్చారు. ఎలా ఉంది ప్రేక్షక స్పందన, రామభక్తుల స్పందన? ఒకసారి మీ మాటల్లో. ఆల్మోస్ట్ జూలై 7th నుండి మొదలైందండి. దూరదర్శన్ నేషనల్ ఛానల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 నుండి 12:30 వరకు మేము దాని యాక్చువల్ ఇది మనకి తెలియడానికి అట్లీస్ట్ ఒక 6 వారాలు అయితే పడుతుంది. బట్ ఇనీషియల్ స్పందన మేము చెప్పిన వాళ్ళు, మనకు తెలిసిన సర్కిల్, అలాగే దూరదర్శన్ వాళ్ళు కూడా దీన్ని తన సొంత ప్రాజెక్ట్ లాగే ట్రీట్ చేస్తున్నారు. లెక్క ప్రకారం వీఆర్ ది ప్రొడ్యూసర్స్ దూరదర్శన్ అనేది ఛానల్, బట్ మోర్ దెన్ దట్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ దిస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ కింద ఫీల్ అయ్యి వాళ్ళు దీన్ని బాగా ప్రమోట్ చేశారండి. వాళ్ళ ట్విట్టర్ ఛానల్స్లోని, ట్విట్టర్ హ్యాండిల్స్లోని, ఆల్ సోషల్ మీడియా దీంట్లో బాగా చేశారు. వారి యొక్క స్పందన ఇనీషియల్గా వాళ్ళు చెప్పడం అయితే అంటే ఒక న్యూ షో, టెలివిజన్ షోకి ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్కి కంపారిటివ్లీ దిస్ ఈజ్ ఫినామినల్.
యాజ్ ఇనీషియల్ రిపోర్ట్స్ పరంగా మాకు దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వచ్చిందండి, మంచి స్పందన, చాలా స్పందన అని వారి మాటగా. అంతేకాకుండా మా సైడ్ నుండి మనకి మేము డిఫరెంట్ జనరల్స్, ఇప్పుడు కిడ్స్, స్కూల్ టీచర్స్, స్కూల్స్ ప్రిన్సిపల్స్, అదేవిధంగా మాకు తెలిసిన ఫిల్మ్ ఫ్రెటర్నిటీ, మీడియా మిత్రులు, డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ మనం స్ప్రెడ్ చేసి ఉంచాం. అలాగే మనకి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, మొత్తం ఆ విధంగా అందరికీ మేము స్ప్రెడ్ చేసాం సొసైటీలో. ఇంకా కొంతమంది ధార్మిక ఎన్జిఓస్ ఇలాంటి వాళ్ళు అందరికీ మనం, ఇది ఎప్పటి నుండో వాళ్ళు ఆల్మోస్ట్ 4 years నుండి ట్రావెల్ అవుతున్నాం, వాళ్ళందరూ కూడాను చాలా ఏగర్గా చూశారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ పరంగా మేము కూడా యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంతమంది చూస్తారు, అంతమంది మనకి రెస్పాన్స్ ఇస్తారు. మరి వెరీ ఫస్ట్ మేము మెంటల్లీ 6 months ప్రిపేర్ అయ్యి ఉన్నాం, 6 నెలలకి ఒక ట్రిగ్గర్ పాయింట్ వస్తుంది అని. బట్ 6 వారాల లోపలే వస్తుంది అనేది మాకు కన్ఫర్మ్ అయింది. అదే కన్ఫర్మ్ చేసింది కూడా దూరదర్శన్ కూడా. ఆ విధంగా బాలరాముడు అద్భుతం చేసినట్టు, అక్కడ 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముడు జనవరిలో వస్తే, ఇక్కడ అక్కడ బాలరాముడు ఇప్పుడు ఈ బాలరాముడు 500 సంవత్సరాలు, మనదేంటంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఆల్మోస్ట్ లెక్క ప్రకారం 10,000 సంవత్సరాల పైన బాలరాముడు, అంతే కదా. బాలరాముడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అయ్యారు. సో ఆ పరంగానూ అద్భుతం అయినట్టే. ఒకప్పుడు దూరదర్శన్లో ప్రసారమైనటువంటి అప్పటి దూరదర్శన్ రామాయణంగానే పేరుంది. అప్పటి రామాయణం, ఆ రామాయణం దాదాపుగా అన్ని వర్గాలని కూడా రామాయణానికి చేరువ చేసింది. ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ శ్రీమాన్ రామ యానిమేషన్ సిరీస్ ఏదైతే ఉందో, ఇది పిల్లల కోసం మాత్రమే అనుకోవచ్చా? ఇందులో చాలా కోణాలు ఉన్నాయండి. డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ అయితే పిల్లలకే. ఎందుకంటే పిల్లలకని ఎందుకు అంటున్నానంటే అండి, మనకి ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల మంది మనం భారతీయులు ఉన్నాం. 140 కోట్లలో 15 సంవత్సరాల లోపుగా ఉన్న పిల్లలు 40 కోట్ల మంది ఉన్నారు. సో మన పిల్లల కోసం ఏదైనా చేసిన ఈ ప్రాజెక్ట్ 40 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని మేము చేసామండి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు, అంటే వీరే మన భారతదేశానికి ఆస్తి, ట్రెజర్. సో వారికి ఒక ఉన్నత విలువలు అంటే వారికి ఒక కంపెనియన్గా, ఒక మిత్రుడిగా, ఒక హితుడిగా, ఒక గురువుగా ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే ఏదో గూగుల్ లేకపోతే టెక్నాలజీ లేకపోతే మొబైల్ అది కాదు. సో పిల్లలకి ఈ అన్ని క్వాలిటీస్ ఒక సమర్థవంతమైన అంటే రాముడికి మించిన వారు ఎవరు లేరు పిల్లలకి. సో ఆ పరంగా మేము బాలరాముడు పిల్లలకి మళ్ళీ పెద్దవాడిని వేస్తే వాళ్ళు కనెక్ట్ అవ్వరు. సో వాళ్ళ అయిన 8-9 సంవత్సరాల బాలరాముడిని ఒక మిత్రుడిగా, వారికి ఒక హితుడిగా, వాళ్ళకి ఒక కంపానియన్గా ఇద్దామనే సంకల్పంతో మొదలుపెట్టాం. సో ఇది ఫస్ట్ అయితే మా ఉద్దేశం పరంగా పిల్లల ప్రాజెక్టు, పిల్లలకు సంబంధించిన ఒక యానిమేషన్ ప్రాజెక్టు. సో అందులో ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న పాయింట్ మాకు. ఇది ప్రస్తుతానికి 52 ఎపిసోడ్స్తో మేము ఇప్పుడు దూరదర్శన్ నేషనల్లో వేస్తున్నామండి. అంటే ఇది ఒక సీజన్ 1 అనుకోండి. సో ఆ తర్వాత స్టార్ట్ అయిన 3-4 నెలల నుండి ఆల్మోస్ట్ 1-2 ఓటీటీస్లో వస్తుందండి. సో మేజర్ ఓటీటీస్లో. అంతేకాకుండా తెలుగులోనే కాకుండా ఇంకొక 1 monthలో తెలుగు, తమిళ్లో ఇది హిందీలో స్టార్ట్ అయింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, ఆల్ భారతీయ భాషల్లో అన్నిట్లోని ఒక 3 నుండి 4 నెలల్లో వస్తాయండి. అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని ప్రపంచ భాషల్లో కూడాను ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి. జపనీస్ నుండి కొన్ని మేము నెగోషియేషన్స్ వస్తాం, ఇండోనేషియన్ ఒక కంపెనీ నెగోషియేషన్లో ఉన్నాం, యూరోపియన్, జర్మనీ, ఫ్రాన్స్లోని కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆల్రెడీ టాక్స్లో ఉన్నామండి. సో సో ఇది ఒక విధంగాను, ఎందుకంటే యానిమేషన్ అంటే పిల్లలు ఇదంటే చాలా యూనివర్సల్ ఇది. సో ఇది మొత్తం ఇప్పటి నుండి ఒక 1 year అయ్యే టైంకి అన్ని భారతీయ భాషల్లోని అట్లీస్ట్ కొన్ని ప్రపంచ భాషల్లోని అనువాదం అయ్యి సమర్థవంతంగా అన్ని ఛానల్స్లోని లేకపోతే ఓటీటీస్లోని అయితే ప్రసారం అవుతుందండి. అది ఒక పాయింట్ అనుకుంటే. ఇది యానిమేషన్ పరంగా, ఓన్లీ యానిమేషన్ పరంగా ఇది 1 year అనుకునేది. మా టార్గెట్ ఏంటంటే ఒక 10 సంవత్సరాలు, ఇప్పటి నుండి ఒక 10 సంవత్సరాలు దూరదర్శన్లో మన బాలరామాయణం. ఇప్పుడు ఇది సీజన్ 1 అనుకోండి, 8-9 సంవత్సరాల బాలరాముడు, బాల లక్ష్మణుడు, భరతుడు ఈ లెవెల్లో అనుకుంటే
నెక్స్ట్ సీజన్ ఒక 1 year పాటు 1 year ఓల్డ్ ఇంకా బుజ్జిరాముడు అంటే 1 year ఓల్డ్ ఉన్న పిల్లలు వారి యొక్క యాక్టివిటీస్ని ఒక 1 year సీజన్ 2 అని అనుకున్నాం. అలాగే సీజన్ 3 ఒక టీనేజ్లో, ఎందుకంటే టీనేజ్ రాముడు అంటే ఇంకా మోర్ యాక్షన్. ఇప్పుడు తాటకి సంహారం ఇవన్నీ టీనేజ్లో చేశాడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి ఇంకా యాక్షన్, ఇంకా అప్పుడు అంటే ఫుల్ యాక్షన్. సో ఆ పరంగా ఒక 1-2 seasons నడుపుదాం. సో ఇవన్నీ ఇలాగ ఒక రామా యూనివర్స్ లాగా ఇప్పుడు నేను అది ట్రెండ్గా ఉంది. ఒక క్యారెక్టరు ఒక యూనివర్స్ లా క్రియేట్ చేసి డిఫరెంట్ స్క్రిప్ట్లు డిఫరెంట్ స్టోరీలు చెప్పడం. సో ఆ పరంగా చెప్పి ఫైనల్గా ఒక ప్రపంచ స్థాయిలో ఒక పిల్లల కోసం ఒక రామాయణాన్ని యథాతథంగా ఏ వక్రీకరణ ఏమి లేకుండా యథాతథంగా వాల్మీకి రామాయణం తీయడం అనేది మా ఇది. సో అది ఇప్పటి నుండి 10 సంవత్సరాల పాటు జరుగుతుంది. సో ఇది పిల్లలకు సంబంధించిన యానిమేషన్ ప్రాజెక్ట్. సో అంతేకాకుండా పిల్లలు అన్న తర్వాత వాళ్ళు ఓన్లీ యానిమేషన్ సీరియలే కాదు, పిల్లలకంటే వాళ్ళకి టాయ్స్, వాళ్ళకి బోల్డ్ యాక్టివిటీ మనం వీ కెన్ ప్రొవైడ్. సో పిల్లల కోసం మర్కెంటైలింగ్ అంటారు మామూలుగా. ఇప్పుడు పిల్లల బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, పిల్లలకు సంబంధించిన స్టిక్కర్సు, పిల్లలకు సంబంధించిన వాటర్ బాటిల్స్, పిల్లలకి సంబంధించిన మాస్కులు, అలాగే పిల్లల టీషర్ట్స్, వారికి సంబంధించిన గ్యాడ్జెట్కి లో ఏదైనా రాముడి యొక్క ఇది ఉండటం, ఇవన్నీ ఆల్రెడీ కమింగ్ 1-2 monthsలోనే కొన్ని మేము ఒక ఫస్ట్ 10 products మేము రిలీజ్ చేస్తున్నాము. సో మేము దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది. సో దట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ షో అనేది రన్ అవుతుంది కాబట్టి పిల్లలకి. సో స్కూల్స్లో ఇప్పుడు స్కూల్ పుస్తకాల మీద వాళ్ళ స్టిక్కర్లు అందించుకుంటారు కదా మామూలుగా. ఆ పరంగా రాముడివి ఎవ్రీథింగ్, రాముడిని బాలరాముడిని పిల్లలకి ఇన్ ఆల్ పాసిబుల్ వేస్లో ఇవ్వాలనేది మా సంకల్పం. ఆ పరంగా ఇది పిల్లలకి సంబంధించిన మర్కెంటైలింగ్ కూడా మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి. ఒక 10 products అతి త్వరలో రిలీజ్ చేస్తాం మార్కెట్లో. ఆల్రెడీ కొన్ని డెమో కింద మాస్కులు, స్టిక్కర్సు ఆల్రెడీ మేము కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఆల్మోస్ట్ 5000 స్కూల్ కిడ్స్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఒక గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్కూల్స్కి మేము ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఇది చేసాము. సో ఇప్పుడు కొన్ని స్కూల్స్ని డిటెక్ట్ చేసి బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది షోకి అంటే మిగతా బుక్స్ మీద స్టిక్కర్స్ అంటే అది లోపల ఉంటాయి బుక్స్. సో పిల్లలు బయటకు వచ్చేటప్పుడు చూపించగల మెయిన్ ఇది అంటే బ్యాగ్. సో స్కూల్ బ్యాగ్స్ మీద కాన్సెప్ట్ చేశారు, కొంతమంది అడిగారు కూడాను. సో ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో ఇది బేసికల్గా మొట్టమొదట చెప్పాలంటే శ్రీమాన్ రామ అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్. ఓకే. సో బాలరాముణ్ణి విశ్వవ్యాప్తం చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఈ సిరీస్లో మీరు సాంస్కృతిక చారిత్రక అంశాలను కూడా ముడిపెడుతున్నారా? ఈ శ్రీమాన్ రామ ఒక సాంస్కృతిక చారిత్రక ప్రాజెక్ట్ అని కూడా నా భావన. ఎందుకంటే రాముడు భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వం, చారిత్రక వారసత్వం కూడా మనకి. హీజ్ అవర్ హిస్టరీ అండ్ హీజ్ అవర్ హెరిటేజ్. సో ఆ పరంగాను రాముడు, రామాయణం మన భారతీయుల సొత్తు. సో అది పిల్లలకి చిన్నప్పటి నుండి ఈ వేలో చెప్పాలి అనేది. మనకి రామాయణం చదివి లేకపోతే మహాత్ములు ప్రవచనకర్తలు ఎంతమంది చెప్పినా మాకు సంబంధించిన మా వేలో పిల్లలకి చిన్నప్పటి నుండి వారికి తెలియకుండానే మనం ఒకటి అలవాటు చేయడం. రాముడు ఎక్కడో ఉండేవాడు పాయింట్ కాదు, రాముడు మనవాడు, మన ఈ భూమి మీద భారతదేశం మీద నడిచినవాడు, మనలాగే బతికినవాడు. ఇప్పుడు రాముడు అంటే దేవుడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగినవాడు. సో అలాగా మనం కూడా ఒక మానవుడు, మనమనే అంటే భారతదేశంలో మాత్రం కాకుండా ప్రతి మానవుడు ఏ కుల, మత, ప్రాంత, జాతి భేదాలు ఏమి లేకుండా ఎక్కడి వారైనా రాముడిని ఆదర్శంగా తీసుకుంటే ఏ స్థాయికి రాముడిలాగా మారచ్చు అనేది మేము చిన్న ఒక్కొక్క బిందువుగా మా యొక్క ఈ ఎపిసోడ్స్ ద్వారా అవుతానంటే, సినిమాల ద్వారా అయితేనంటే, ఈ మర్కెంటైలింగ్ ద్వారా అయితేనంటే, ఇంకా గేమింగ్ కూడా ఇందాక మీకు చెప్పలే, గేమ్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం ఆల్రెడీ. సో మేబీ 3-4 monthsలో రిలీజ్ అవ్వచ్చు. ఆ గేమ్ ఏంటంటే పిల్లలు ఏంటంటే మొబైల్లో కూడా ఆడుకోవచ్చు.
వారికి ఏంటంటే పాయింట్స్ ఉంటాయి. అదేంటంటే దే హ్యావ్ టు బి రామ. సో వారు ఆ గేమ్ని రాముడిగా మారి ఆడాలి. సో రాముడు అయితే ఎలా బిహేవ్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నారు, వీరు ఏదో రన్నింగ్ రేస్ అవుతుంది. సో మధ్యలో వీడు ఫస్ట్లో ఉన్నాడు. సో బట్ పక్కన ఎవడో హెల్ప్ అడుగుతున్నాడు. సో రాముడైతే ఇది మెయిన్, తెన విజయం కన్నా పక్క వాళ్ళ అవసరం. సో ఇఫ్ యు ఆర్ రామ, సో హౌ యూ బిహేవ్ అది చేశాడంటే తనకి పాయింట్స్ వస్తాయి. సో ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాడు రాముడిలాగా ఎక్కువసేపు ఎక్కువగా భావించాడు అని అర్థం. సో ఆ విధంగా వాడిన వాళ్ళనే ఇది మామూలుగా నెక్స్ట్ లెవెల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడానికి మేము ఇది చేద్దామని. సో ఈ పరంగాను రాముడిని చేద్దామని రాముడి మార్గంలో నడిపించేటట్టు. సో వారికి తగ్గట్టుగా వారు ఎంజాయ్, మనం ఫోర్స్ఫుల్లీగా అంటే ఇప్పుడు పిల్లలే కాదు ఎవరిని మనం వి కాంట్ ఫోర్స్. సో పిల్లలకి ఏంటంటే వారికి ఇష్టమైన మాధ్యమాలు లేకపోతే టూల్స్ని వాడుకొని రాముడిని ఎలాగిద్దాము అనేది మా ప్రయత్నం. ఆ పరంగా ఇది సంస్కృతి ఇందాక అనుకున్నట్టు సంస్కృతిగా వారసత్వ మన సంపదగా ఈ ప్రాజెక్ట్ను కూడా భావించవచ్చండి. ఎందుకంటే మన రాముడు అనేది మన సంస్కృతి. సో రాముడు బిహేవ్ చేసింది, రాముడు ఇప్పుడు పెద్దలు అంటే గౌరవం అంటే అది అనేది మన సంస్కృతి అది. సో అది పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుండి రాముడు అలా చేశాడు సో అనేది మనం చూపించడం ద్వారా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, విలువలు అనేది పిల్లల్లో ఒక కుటుంబం. రాముడు అంటే రాముడు వారి తన తమ్ముళ్ళందరినీ సొంతంగా ఇంకా ఎంత తనకన్నా ఎక్కువగా చూసుకుంటాడు. సో అది పిల్లల్లో ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు అన్నదమ్ములు విడిపోవడం, కొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుండి రాముడి యొక్క వారి యొక్క తమ్ముళ్ళని, తన ఫ్రెండ్స్ని పరిచయం చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళతో రాముడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం చూపించడం ద్వారా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని పిల్లలకి మనం చిన్నప్పటి నుండి అందించిన వాళ్ళం అవుతాం. విలువల వారసత్వాన్ని మనం సో పిల్లలకి ఏంటంటే పిల్లలకి డైరెక్ట్గా మనం క్లాసులు పీకి చెప్తే లెసన్స్ అంటే పెద్ద వాళ్ళు దే డోంట్ కేర్. సో వారికి ఏంటంటే ఓకే రాముడు అంటే ఎలాగుంటాడు, సో ఓకే అనేది అలాగ అట్రాక్ట్ చేసి రాముడి పదంలోకి ఎలాగ తేవడం అనేది మా ఇది. సో ఇది ఆ పరంగా చూస్తే ఇది ఒక సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్ట్ కూడా. అంటే పిల్లలు అనేసరికి ఆటపాటల మీద ఎక్కువ శ్రద్ధ చూపెడతారు కదండి. అయితే రాముడు అనేసరికి భక్తి, ధార్మికత, మరి ఆ విలువల్ని మీ సిరీస్ ద్వారా పిల్లలకి ఏ విధంగా అందజేసే ప్రయత్నం జరుగుతుంది? అయితే ఇది మీరు ఇంకొక కోణంకి వచ్చారు. సో డెఫినెట్గా ధార్మిక భక్తి అనేది లేకుండా ఏ సమాజం కూడా నిలవదండి. మన ఏ సమాజం అయినా, ఏ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ సమాజం అయినా ఇదే మూలస్తంభం. సో ధర్మం అని. సో ధర్మం అనేది అంటే చాలా పెద్ద మాట. మామూలు మన లాంటి సామాన్యులకి, అందులోనే పిల్లలకి, మనకే ధర్మం అంటే అందులో మనకి నథింగ్ తెలియదు. ఎవరికి తగ్గట్టుగా అన్వయించుకుంటారు తయారైపోయింది ధర్మం అనేది. అదొక పెద్ద ఎలియన్ థింగ్ లాగా అయిపోయింది. సో నా పరంగా అయితే ధర్మం అంటే నాకు సింపుల్, ఇంకా నో డిస్కషను, నో కన్ఫ్యూజను, సింపుల్ థింగ్. ధర్మం ఈజ్ ఈక్వల్ టు రాముడు అంతే. సో అంటే ధర్మం ఏదైనా ధర్మ సూక్ష్మ ధర్మం అంటే ఆ పర్టికులర్ దీంట్లో రాముడు ఎలాగ బిహేవ్ చేశాడు, ఏం చేశాడు, దట్ ఈస్ ధర్మం. సో అదే చెప్దామని. సో ఆ పరంగా ఇది ఒక ధార్మిక. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే రాముడు యొక్క యాక్టివిటీస్ అని చెప్తున్నామంటే ధర్మం చెప్తున్నట్టే, ఇంకా డైరెక్ట్లీ ఇంకా నో. ధర్మం ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్, ధర్మము ఈజ్ ఈక్వల్ టు రాముడు. సో ఆ పరంగా సో పిల్లలకి ఏంటంటే ఇది ఒక ధార్మిక ప్రాజెక్ట్ అయిపోయింది. సో అది అలాగని మనమేమి అది అంతర్లీనంగా వెళ్ళిపోతుంది అంతే. రాముడిని వారు చూస్తున్న కొద్దీ, అంటున్న కొద్దీ, తీసుకుంటున్న కొద్దీ వాళ్ళు ధార్మికులుగా మారుతున్నట్టే మారిపోతారు. సో మనం ఏంటంటే వాళ్ళ మనసు అనే ఒక పాత్రలోకి రాముడు అనే యానిమేషన్ దీన్ని మనం పోస్తున్నాం. సో ఆటోమేటికల్గా రాముడుగా ధార్మికులుగా ఇది అవుతారు. ధర్మమే ఇంకా రాముడియంగా ఇష్టమో, లేకపోతే ప్రేమో, స్నేహమో, లేకపోతే అనురక్తో, అదే భక్తి. సో ఇది ఆ పరంగా చూస్తే శ్రీమాన్ రామ అనేది ఒక ధార్మిక భక్తి ప్రాజెక్ట్ కూడా అనడంలో
అర్థం ఉంది. సో పిల్లల్లో ఈ ధార్మిక భక్తి విలువల్ని పెంపొందించడంతో పాటు శ్రీరాముడికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకునేటువంటి మానవీయ ఆధ్యాత్మిక ఆత్మోన్నతి అనే కోణాలని మనం కనుక స్పృశించినప్పుడు ఈ యానిమేషన్ సిరీస్ ద్వారా ఆ విలువల్ని పిల్లలకి ఎలా అందించే ప్రయత్నం చేస్తున్నారు? మానవీయ ఆధ్యాత్మిక అంటే మనం ఇప్పుడు ఎవరైనా మనం మానవులమే. సో మానవుడిగా బతకాలంటే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది 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 కాదనలేనే ఇది ఎవరికైనాను. సో హ్యూమన్ బీయింగ్గా వచ్చామంటే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాగ బతకాలి, ఎలాగ బతకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. మళ్ళీ ఇందులో అంటే బోల్ డెప్స్ ఉంటాయి, చాలా విషయాలు, చాలా అదో పెద్ద మహా గ్రంథము, అనేక ఇదే ఉంటాయి. సో అందులోనే నేను చాలా సింపుల్గాను దీనికి కూడా ఈజీగా ఏంటంటే మానవుడిగా బతకాలి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక 800 కోట్ల మంది ఈ భూమి మీద బతుకుతున్నాం. 800 కోట్ల మొత్తం ప్రపంచంలో. సో 800 కోట్ల మందికి సింపుల్ విషయం ఏంటంటే రాముడే ఆదర్శం. రాముడు యొక్క గుణాలు, రాముడు ఏ గుణాలు తను చూపించాడో అవే మనకి మానవుడిగా బతకడానికి కావాల్సిన టూల్స్. అవే దోస్ ఆర్ ది గూగుల్ మ్యాప్స్ ఫర్ అస్. అంతే సింపుల్ చెప్పాలంటే రాముడు మనకి గూగుల్ మ్యాప్. సో రాముడు ఇప్పుడు మానవుడిగా బతకాలి ఏదన్నా ఆ పర్టికులర్ దీంట్లో ఎలాగ చెయ్యాలి ఏంటంటే రాముడు చేశాడు, ఓకే అయితే చేసు. రాముడు చేయలేదంటే డోంట్ అవాయిడ్ దట్. సో ఆ పరంగా మానవీయ కోణం, మానవీయ ఆధ్యాత్మం అంటే నథింగ్ బట్ మనం మన ధర్మం, మన యొక్క ఇది చేస్తూ సమాజానికి మనం ఒక తోడ్పాటును అందిస్తూ ఒక సుప్రీం పవర్, దేవుడు అంటారు, రాముడు అంటారు, శివుడు అంటారు, లేకపోతే ఎవరన్నా ఏ మతాల్లో ఉన్న వారికి ఏదన్నా ఒక సుప్రీం పవర్ వైపుకి ప్రయాణం చేయడమే. సో ఆ విధంగా కూడా ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ జాతులు, డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా రాముడు యొక్క హ్యూమన్ బీయింగ్గా రాముడు ఆచరించిన గుణాలు ఆచరిస్తే వారి ధర్మాల్లో ఉన్నా కూడా ఆ సుప్రీం పవర్ని చేరతారు అని మనం చెప్పడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మేము ఆల్రెడీ మేము ఒక అరబిక్ కంపెనీ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాము. సో అదే విధంగాను చాలామంది అన్నారు ఏంటి ఇది మనం ఉర్దూలో కూడా చేయండి. సో పాకిస్తాను, బంగ్లాదేశ్ వీటిలో ఉర్దూ ఛానల్స్ దే విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే రాముడు ఒక రిలీజియస్ మాత్రమే కాదు, రాముడు ఒక హ్యూమన్ బీయింగ్. పిల్లలకి ఏంటంటే మరి ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు పాకిస్తాన్లో ఉన్నా, బంగ్లాదేశ్లో ఉన్నా, చైనాలో ఉన్నా, లేకపోతే యూఎస్లో ఉన్నా వారి ఇప్పుడు మనకు సంబంధించిన మనం అన్నీ చూస్తున్నాం కదా. టామ్ అండ్ జెర్రీ ఎవరో తీసేది చూస్తున్నాం. ఇప్పుడు డోరేమాన్ ఇప్పుడు జపానీస్ వాళ్ళు చూస్తున్నాం. యూరోపియన్ ఉంటాయి పెప్పా పిగ్ ఇవన్నీ ఇలాంటివి ప్రతి వాళ్ళు చూస్తున్నాం, పిల్లలు అందరూ చూస్తుంటారు. అదేవిధంగా ఈ మన బాలరాముడు కూడాను పీపుల్ ఏంటంటే మనకి రాముడు దేవుడు, మన యొక్క బుద్ధికి మన యొక్క దీనికి మన రాముడు, వాళ్ళకి ఏంటంటే రాముడు ఓకే ఒక ఆదర్శప్రాయుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రజెంట్ చేసామంటే రాముడు ఆ పరంగా వాళ్ళకి కూడా రాముడి యొక్క గుణాలు వాళ్ళు కూడా తీసుకోవడం ద్వారా వారు ఏ ధర్మంలో ఉన్నా కూడా మీరు అన్నట్టు ఆత్మోన్నతి లేకపోతే వారి యొక్క అభ్యున్నతి లేకపోతే వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో రాముడు మానవుడిగా చేసిన అద్భుతమైన విషయాలన్నీ క్రోడీకరించి మనం ఈ యానిమేషన్ ఫార్మాట్లకు తెచ్చి చూపించాం. సో ఆ పరంగా ఇది ఒక ఆధ్యాత్మిక మానవీయ ప్రాజెక్టు అనడం కూడా సందేహం లేదు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ శ్రీమాన్ రామ మీరు వివిధ భాషల్లోకి వివిధ దేశాల పిల్లలకు కూడా చేరేలాగా ప్రయత్నం చేస్తున్నామన్నారు కదా. ఈ కోణంలో చూసినప్పుడు ఇది ఒక సామాజిక వ్యాపార పర్యాటక ప్రాజెక్ట్గా కూడా చెప్పుకోవచ్చా? మెయినే మనకు కావాల్సింది ఇది. ఎందుకంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఇప్పుడున్న ఏది చేసినా మనం ఇంత పెద్ద ప్రాజెక్టు ఆల్మోస్ట్ కొన్ని కోట్ల వర్తున్న ఈ ప్రాజెక్టు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనకి డబ్బులు అనేది ఉంటేనే ఇది చేసినట్టు. సో డబ్బులు వస్తేనే అలాగే ఎక్స్పెండ్ చేస్తుంటేనే, డబ్బులతో లేకుండా ఇప్పటి కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకలేము. సో ఇది ఎందుకంటే ఇన్వెస్టర్స్కి కానీ దిస్ ఈజ్ ఒక ఇంత మనం చెప్పినప్పుడు శ్రీమాన్ రామ అనే ప్రాజెక్టు అని చేసి దీన్ని చేస్తున్న ఒక కంపెనీ మేము దీన్ని అందరినీ ఒక ప్రాజెక్టు అనేది రూపకల్పన చేసి ఒక మరా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక
సంస్థ స్థాపించాం మరా. సో ఆ మరా అనే బ్రాండ్ని పెంపొందిస్తే ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయొచ్చు. సో డెఫినెట్గా ఇది 100కి 200% కమర్షియల్ వ్యాపార ప్రాజెక్టు, అది ఆధ్యాత్మికతతో ముడిపడిన ఆర్థిక ప్రాజెక్టు. సో ఇవన్నీ మనం ఎంతగా డిస్కస్ చేసాం. ఇది ఒక పిల్లల ప్రాజెక్టు, ఒక సామాజిక బాధ్యత కలిగిన ప్రాజెక్టు, ఒక ధార్మిక భక్తి ప్రాజెక్టు, ఒక మానవీయ ఆధ్యాత్మిక అభ్యున్నతి ఉన్న ప్రాజెక్టు, ఇవన్నీ మాత్రమే కాకుండా అన్నిటికీ మించి ఇది ఒక వ్యాపార ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక కమర్షియాలిటీ అనేది ఎప్పుడు వస్తుందండి, మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ మంది చూస్తున్నారు అంటే డబ్బులు వస్తాయి. సో ఎక్కువ మందికి చూస్తున్నారు అంటే ఎక్కువ మందికి రాముడు రీచ్ అయ్యాడని అర్థం. సో మనం ఇది కమర్షియల్ ఫ్లాప్ అయింది అనుకోండి, అంటే రాముడు ఎవరికి రీచ్ అవ్వలేదు, మనం ఫెయిల్ అయిపోయాము రాముడిని ఇవ్వడంలో అనేది కదా. సో డెఫినెట్గా దిస్ ఈజ్ అ 200% కమర్షియల్ ప్రాజెక్టు. 800 కోట్ల మంది ప్రపంచ ప్రజల దగ్గరికి ఇప్పటి నుండి కమింగ్ ఒక డికేడ్లో, ప్రాక్టికల్లీ ఒక డికేడ్లో తీసుకునే ఏదో విధంగా గేమ్ రూపంలోనో, లేకపోతే యానిమేషన్ రూపంలోనో, లేకపోతే సినిమా రూపంలోనో, డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపంలోనో, మర్కెంటైలింగ్ రూపంలోనో, లేకపోతే ఏదో విజువల్ ఎఫెక్ట్స్ బేస్గానో ఏదో పరంగా, లేకపోతే పర్యాటక రంగంగానో ఏదో విధంగా రాముడిని పట్టుకొని, బాలరాముడిని పట్టుకొని వెళ్ళాలనే నా సంకల్పం. డెఫినెట్గా ఇది 100కి 200% అచీవ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో ఇది వ్యాపార ప్రాజెక్ట్. ఇందులో ఎవడు మనీ పెట్టినా డెఫినెట్గా దిస్ ఇస్ ఎ ప్రాఫిటబుల్. ఎందుకంటే అప్పుడు ఉంటేనే, ఇప్పుడు ఎంతైనా రాముడు కావాలా, డబ్బులు కావాలంటే ఫస్ట్ రాముడు కావాలని రెండోది, ముందు డబ్బులు ఉంటే తర్వాత రాముడు వస్తాడు అన్న ఫీలింగ్లో ఉన్నాం మనకి. సో అది తప్పు కూడా కాదు, ఎందుకంటే మనం ఉన్న సిచ్యుయేషన్స్ అందరూ, ఎందుకంటే మాకు పెట్టిన వాళ్ళందరూ చాలా రాముడి మీద భక్తియో లేకపోతే రాముడి మీద ఆ ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇనీషియల్ ఇది వచ్చింది. సో ఒక షేప్కి వచ్చిన తర్వాత ప్రతివాడు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎన్ఆర్ఐ ఎవడో, లేకపోతే మనకి సంబంధం లేనివాడు ఫారెన్ రావచ్చు. సో ఇఫ్ ఈ సీస్ ఓకే ఇది ఒక రాముడు ఈజ్ అ గ్లోబల్ బ్రాండ్ అన్నప్పుడు డెఫినెట్గా దే విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అస్. మేము ఆల్రెడీ ఒక దుబాయ్ ఇన్వెస్టర్స్ చాలా మందితో టాక్స్లో ఉన్నాము. సో వాళ్ళందరూ ఇండియన్ బేస్డే, వారి పార్ట్నర్స్ అక్కడ లోకల్ వాళ్ళు. సో వారికి ఏంటంటే రాముడు తెలుసును. సో అండ్ దే నో, బట్ రాముడు ఒక గ్లోబల్ బ్రాండ్. సో ఒక గ్లోబల్ బ్రాండ్కి సంబంధించిన ఏది చేస్తున్నామంటే బిజినెస్ ఇవి పట్టుకున్నామంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుని వస్తుంటారు. సో ఆ పరంగా వారికి ఇది ఒక వ్యాపార ప్రాజెక్టు చూసే దృక్కోణంలో ఇది డెఫినెట్గా ఒక వ్యాపార ప్రాజెక్టు అనడంలో సంశయం లేదు. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్గా ఇది ఒక కమర్షియల్ బిజినెస్ ప్రాజెక్ట్ అండి. సో ఎందుకంటే ఇది ఉంటేనే ఇందాక మనం అనుకున్నట్టు ఇది హిట్ అని అనిపించాము అంటే ఎక్కువ మంది చూశారు అని అర్థం. అంటే ఎక్కువ మంది దగ్గరికి మనం రాముడిని పట్టుకొని వెళ్ళగలిగాము, అది మన మెయిన్ సక్సెస్. చూసేవాళ్ళకి అంటే డబ్బులు వచ్చే సక్సెస్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి డబ్బులు వచ్చే సక్సెస్. సో ఎక్కువ మందికి రీచ్ అయింది కాబట్టి డబ్బులు వచ్చాయి మన ఇది. సో ఎక్కువ మందికి రాముడిని మనం ఇచ్చామనేది నా సక్సెస్. సో ఆ పరంగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పరంగా ముందుకు వెళ్ళొచ్చాను. అయితే ఈ శ్రీమాన్ రామాలో భారతదేశపు కోర్ వాల్యూస్ భక్తి, ధార్మికత, చరిత్ర, సంస్కృతి, మానవీయత, ఆధ్యాత్మికత అయినా అన్ని విలువల్ని మనం రాముడి ద్వారా పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి ఇది ఒక వికసిత భారత్ ప్రాజెక్ట్గా కూడా మనం చెప్పుకోవచ్చా? డెఫినెట్గా మనకి ఇది ముందే మనకి మేము ఆల్రెడీ దీన్ని మనం దూరదర్శన్ వాళ్ళకి కూడా మేము అదే చెప్పాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరదర్శన్కి ఎవరు వెళ్ళట్లేదు యానిమేషన్ ఇది వాళ్ళు. చాలామంది మమ్మల్ని అడిగారు, మా యానిమేషన్ పార్ట్నర్స్ వీరు జనరల్గా పోగో, కార్టూన్ నెట్వర్క్ ఇలాంటివన్నీ ఉన్నాయి, వాటికి వెళ్ళకుండా దూరదర్శన్కి ఎందుకు వెళ్ళాలంటే రాముడి మీద, బాలరాముడి మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము అని మేము ఫిక్స్ అయినప్పుడే మేము ఫిక్స్డ్ ఇది దూరదర్శన్కి అని. ఎందుకంటే మనం చూసాం, మనం 87లో ఏం ఫినామినన్ అయింది. ఒక రామాయణ్, దూరదర్శన్ రెండు పర్యాయ పదాల్లాగా అయిపోయాయి. అండ్ ఆ తర్వాత 2020లో కోవిడ్ టైంలో కూడాను రీరన్ అయింది. రామాయణ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు ప్రపంచ టెలివిజన్ హిస్టరీలో సెకండ్ రన్ టెలివిజన్ షో, హైయెస్ట్ వ్యూయర్స్, హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రామాయణ. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద బ్రాండ్ ఆఫ్ రామ. సో అందుకోసం దూరదర్శన్ అనేది మేము ఫిక్స్. మళ్ళీ అదే దూరదర్శన్ అంత ప్రజాదరణ పొందినటువంటి రామాయణాన్ని అందించిన ఆ దూరదర్శన్ ఇప్పుడు మళ్ళీ మీకు కూడా అవకాశం అనేది మనకి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మేము ఆఫ్టర్ అది దాని తర్వాత
ఫర్ ది లాస్ట్ 1 year 1.5 year నుండి ఏగర్లీ వెయిటింగ్ చేస్తాం మేము, ఎందుకంటే ఇది మనం వాళ్ళని టచ్ చేసింది 1.5 year అయింది. ఇప్పటికి మనం 1.5 year నుండి మేము చాలా మా పెట్ ప్రాజెక్ట్ ఇది, మేము చాలా వెయిట్ చేస్తామని అన్నారు. సో ఆ పరంగా ఇందాకే మనం ఇందాక డిస్కషన్ చేసాం కదా, పిల్లల ప్రాజెక్ట్ అని, నేటి బాలలే రేపటి పౌరులు. సో మనకి అందుకు మేము నేషనల్ టెలివిజన్, దిస్ ఈస్ అ నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ నేషనల్ టెలివిజన్. ఎందుకంటే 140 కోట్ల ప్రజలకు సంబంధించిన ఛానల్ అండి. సో చాలామందికి మన వ్యూవర్స్కి కూడాను నేను అది చెప్దాం అనుకున్నాను. మన వ్యూవర్స్కి మిగతా వారికి కూడా చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. ఏంటంటే మిగతా ప్రైవేట్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, లేకపోతే ఓటీటీస్, నేషనల్ ఇంటర్నేషనల్ ఓటీటీస్, వాటికి ఉన్న సబ్స్క్రైబర్ బేస్ ఇంక ప్రపంచంలో ఎవరికీ ఉండదని. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రైవేటు శాటిలైట్ ఛానల్స్ని వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్ బేసు కంప్లీట్ మన భారతదేశంలో ఉన్న ఆల్ ఓటీటీ సబ్స్క్రైబర్ బేసు కలిపినా కూడా నాట్ ఈవెన్ 25% ఆఫ్ దూరదర్శన్ సబ్స్క్రైబర్ బేస్తో ఈక్వల్ అవ్వదు. ఇది ఒక గొప్ప ప్రపంచ రికార్డు అసలు నువ్వు నో వే, అసలు 25% నేను ఎక్కువ చెప్తున్నా వాళ్ళకి. సో ఇప్పుడు దూరదర్శన్ సబ్స్క్రైబర్ బేస్ 100 అయితే వారు అందరివి కలగట్టుకొని కూడా 25% ఉండవు. సో అది దూరదర్శన్ రేంజ్. సో అక్కడ బీభత్సమైన హిట్ అయిన ప్రాజెక్టు ఇక్కడ అత్యంత ఫ్లాప్ ప్రాజెక్ట్తో ఈక్వల్ కూడా అవ్వదు. అది దూరదర్శన్ రేంజ్. సో అలాంటి నేషనల్ టెలివిజన్లో రైట్ ప్రాజెక్ట్ పడితే ఒక అద్భుతం అవుతుంది అనేది 1987లో రామానంద సాగర్ గారి రామాయణం, మళ్ళీ 2020లో ఆయన రామాయణం మళ్ళీ చూసినట్టే ఇది కూడా ఆ విధంగా అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఆ విధంగానే ముందుకు పోతున్నాం. సో ఆ పరంగా ఇది జాతీయ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇంకా వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనేది మోడీ గారి నినాదం. సో డెఫినెట్గా వికసిత భారత్ 2047 అనే గోల్ రీచ్ అవ్వాలంటే వికసిత భారత్ని ఎవరు చేస్తారు? మనకు ఆల్రెడీ మనం పెద్దోళం అయిపోయాం. వికసిత భారత్ అనే గోల్ని రీచ్ అవ్వగల సమర్థత ఉన్నది 40 కోట్ల భారతీయ పిల్లలకి ఇప్పుడు. సో వారు దే ఆర్ ది నేషన్స్ బిల్డర్స్. సో వికసిత భారతాన్ని సాధించగల ఏమంటే సామర్థ్యం కానీ శక్తి కానీ వారు. సో వారికి ఈ ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇది వికసిత భారత్ని పెట్టగల సామర్థ్యం ఉన్న పిల్లల ప్రాజెక్ట్ కాబట్టి ఇది వికసిత భారత్ తెచ్చే ప్రాజెక్ట్ అనొచ్చు. ప్రేరణని ఈ దీన్ని రాముడు ద్వారా వారు ఆ ప్రేరణ పొంది వికసిత భారత్గా వారు ఇప్పుడు పిల్లలే వికసిత భారత్ని సాధిస్తారు. సో వారికి ఈ ప్రాజెక్ట్ కాబట్టి రాముడి ప్రాజెక్ట్ కాబట్టి అది సాధిస్తారు. ఇంకా ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఇది కంప్లీట్లీ దేశీ ప్రాజెక్ట్ అండి. సో మన యొక్క టీం కానీ ఎవ్రీథింగ్ అందరూ ఇక్కడ ఎవరు అక్కడ టీం బయట టీము అవి కాదు, మొత్తం అందరూ మన యొక్క ఒక టీం ఏమో వైజాగ్లో ఉన్న కంపెనీ, మాది ఏమో మా హైదరాబాద్లో, ఇంకొక టీము ఇండోర్లో ఉంది కంపెనీ, ఇంకొక ఆ విధంగా మనకి మొత్తం ఫక్తు ప్యూర్ దేశీ ఇదిగా. సో ఇది ఒక జాతీయ ప్రాజెక్టు, ఒక వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే గోల్స్ని సాధించగల ప్రాజెక్ట్. సంతోషం భార్గవ్ గారు. సమున్నత విలువలతో మీరు ఈ యొక్క శ్రీమాన్ రామ ప్రాజెక్ట్ని పిల్లల కోసం తయారు చేశారు. ఇది భావితరాల్లో స్ఫూర్తిని, ప్రేరణని నింపి మీరు అనుకున్న ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. सदियों पहले इस पावन धरती पर अयोध्या के राज्य में एक राजकुमार ने जन्म लिया। किसी साधारण बच्चे की तरह राम के जीवन का सबसे महत्वपूर्ण समय उनका बचपन था। अपने भाई बहन और अपने दोस्तों के साथ उनका बिताया हुआ समय। मैं हूँ अयोध्या नरेश महाराज दशरथ, माता कौशल्या का पुत्र और महर्षि वशिष्ठ का शिष्य राम। ये है मेरी दीदी शांता, मेरे भाई भरत, लक्ष्मण और शत्रुघ्न, और ये है मेरे मित्र गुहा और सुयज्ञ। राम कोई साधारण राजकुमार नहीं थे, बल्कि वे एकाधार में एक अच्छे भाई, एक अच्छे मित्र, सबसे बेहतर विद्यार्थी, सर्वश्रेष्ठ योद्धा
और एक आदर्श पुत्र भी थे और इसी तरह वह पूरे संसार के मार्गदर्शक बने। लेकिन इस महान व्यक्तित्व के रास्ते में अनगिनत चुनौतियां भी थी। ये राम आगे चल के कहीं हमारे राजा दशानन रावण के लिए एक मुसीबत ना बन जाए सुबाहु। तुम तो मायावियों के मायावी हो मारीच, तुम कुछ करते क्यों नहीं? हमें हर हाल में इसे रोकना होगा। कई चुनौतियां आई और गई, लेकिन राम को रोकना या हराना उनके बस की बात नहीं थी, क्योंकि राम की असली ताकत थी उनकी सच्चाई, उनकी दृढ़ता, उनकी न्यायशीलता, उनकी उदारता, मनुष्यों के प्रति उनका सौहार्द और उनकी संवेदनशीलता और कई और सारे गुण जो हर किसी के पास नहीं होते। इन सारे गुणों के एकीकरण से राम बने पुरुषोत्तम राम और युगों युगों के लिए मनुष्यों के आदर्श श्रीमान राम। आइए राम को अपना आदर्श मानकर इस संसार को और भी बेहतर बनाते हैं। तुम्हारे जैसा मित्र पाकर तो मैं धन्य हो गया राम। काश तुम्हारे जोश और चरित्र के कुछ अंश हमारे पास भी होते राम। आश्चर्य होता है कि दूसरों के लिए तुम्हारे मन में कितनी सहानुभूति रहती है राम। तुम जैसा छोटा भाई पाकर मैं धन्य हूँ। अनुशासन में कैसे रहना है ये सबको राम से सीखना चाहिए। और वीरता में तो मेरे राम भैया का कोई मुकाबला है ही नहीं। राम भैया की बुद्धि और ज्ञान की चर्चा तो पूरे संसार में हो रही है।